భారత్ పాకిస్తాన్ల మధ్య మళ్ళీ యుద్ధం ట్రంప్ కారణంగానే వస్తుందేమో. ఎందుకంటే పదే పదే ప్రతి చోట వాస్తవంగా జరిగింది అందరికీ తెలిసినటువంటి విషయమే. భారత్ చెయ్యాలనుకుంది ఉగ్రవాద శిబిరాల మీదన దాడి కొట్టేసింది. దానికి ఆటోమేటిక్గా పాకిస్తాన్ రియాక్ట్ అవుతుందని తెలుసు. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాం. వాళ్ళ రియాక్షన్కి సంబంధించినటువంటి డ్రోన్స్ని దారిలోనే కూల్చాం. అయినా అది రెచ్చిపోయేటటువంటి అవకాశం ఉందని ముందుగానే పసిగట్టి మన ఇంటెలిజెన్స్ సమాచారంతో వాళ్ళు దాడి చేయక ముందే వాళ్ళ మీద దాడి చేసేసాం. వాళ్ళ ఎయిర్ బేస్ల నుంచి యుద్ధ విమానాలు కదలక ముందే ఆ ఎయిర్ బేసుల్ని మనం ధ్వంసం చేసి వదిలిపెట్టాం. దాంతో ఆ యుద్ధ విమానాలు కదలడానికి అవకాశం లేని పరిస్థితిని సృష్టించాం. దాంతో ఇక అంతకు మించి అటాక్ చేస్తే పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికాని అప్రోచ్ అయింది. అమెరికా అడిగింది మనల్ని, అవునయ్యా మేము ఉగ్ర శిబిరాల మీద కొట్టాం, దానికి రియాక్ట్ అవుతుంటే కంట్రోల్ చేశాం అని చెప్పింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చేసేసి అబ్బెబ్బే అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య నేనే చర్చలు జరిపేశాను, వాళ్ళిద్దరి మీద ఆంక్షలు పెడతాననేటువంటి భయపడిపోయి యుద్ధం ఆగిపోయారంటూ అది తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈవెన్ నిన్న కోర్టులో కూడా అదే విధమైనటువంటి ఇది చేసుకొచ్చాడు. భారత్ ఎన్నిసార్లు తోసిపుచ్చినా సిగ్గు లేకుండా తనే అదంతా కూడా అన్నటువంటి కోణంలో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపలేకపోతున్నాడు, ఇజ్రాయెల్ పాలస్తీన్ యుద్ధం ఆపలేకపోతున్నాడు, తను వస్తే 10 రోజులు తిరిగేటప్పటికి యుద్ధం ఆపేస్తానన్నది ఏది ఆపలేకపోతున్నాడు. ఆ అసమర్థతని కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య అణ్వాయుధ యుద్ధమే రాబోతుంటే కాపాడేశాను, లక్షల మందిని కాపాడేశానంటూ ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించుకునే ప్రయత్నం తన మీడియా ద్వారా చేస్తున్నాడు. భారత్లో ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులు లేదా మోడీ వ్యతిరేక శక్తులు కూడా దాన్ని మోస్తున్నటువంటి సందర్భం. సహజంగా మోడీ మీద ఒత్తిడి ఉంటుంది. అందుకనినే ఆపరేషన్ సింధూర్ పాజ్ మాత్రమే తప్పించి ఆగలేదని, అట్లాగే పీఓకే స్వాధీనం చేసుకుంటామని రాజ్నాథ్ సింగ్ అటు మోడీ స్టేట్మెంట్లు చూస్తుంటే అదే కనబడుతుంది. డ్రిల్స్ ఇవన్నీ చూస్తుంటే అదే కనబడుతుంది. ఈ దఫా యుద్ధం జరిగిందంటే అది ట్రంప్ తను ఓన్ చేసుకుంటుంటే, అరే పిచ్చి సన్నాసి నువ్వేం మమ్మల్ని పీకలేవురా నాన్న అని చెప్పడం కోసం, అట్ ద సేమ్ టైం ప్రజలలో ఇప్పటికే వచ్చినటువంటి ఒక ఫీల్, ఖచ్చితంగా ఈ టైంలో మనం అటాక్ చేస్తున్న తప్పు లేదు అన్నటువంటి ఫీల్, ఈ రెండు కలిపి యుద్ధానికి సన్నద్ధం చేసేలాగా ఉంది వాతావరణం.